ఇంటర్నెట్ అంటేనే తెలియని గ్రామం అది. కానీ ఇప్పుడు టెరాబైట్ల డేటాని అలవోకగా వాడేస్తూ వార్తల్లోకి ఎక్కింది. మీ దాకా వచ్చింది డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకే ఇప్పుడు అడవి శ్రీరాంపూర్ పేరు రీసౌండ్లో వినిపిస్తోంది. అదొకటే కాదు, ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్ టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఆశ్చర్యపోయేలా అడవి శ్రీరాంపూర్లోని గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ దూసుకుపోతున్నారు. అడవి శ్రీరాంపూర్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శ్రీరాంపూర్గా మారిపోయింది. అడవి శ్రీరాంపూర్ పేరులోనే కాదు, ఊరు చుట్టూ కూడా అడవి లాంటి పరిసరాలే ఉంటాయి. మంథని నియోజకవర్గంలో మారుమూల గ్రామం ఇది. ఇప్పుడు ఈ విలేజ్ పట్టణాలను, నగరాలను మించిన టెక్నాలజీ రెవల్యూషన్కి కేర్ ఆఫ్గా మారింది. గ్రామీణ భారతంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్లోని ఈ ప్రభుత్వ హైస్కూల్లో తొలి ఏఐ ల్యాబ్ని పయోనీర్ ల్యాబ్ సహకారంతో ఏర్పాటు చేసింది. అడవి శ్రీరాంపూర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దత్తత తీసుకున్న గ్రామం. ఇప్పుడు ఇది ఏఐ శ్రీరాంపూర్గా వార్తల్లో నిలిచింది. ఈ స్కూల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ టెక్నాలజీ రెవల్యూషన్కు ఇది తొలిమెట్టు. ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ని ఏర్పాటు చేసింది టీ ఫైబర్ సంస్థ. దీనికోసం ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు టీ ఫైబర్ టీం 12 రోజుల పాటు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసింది. మొత్తానికి టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీఈఓ మాధవితో కలిసి జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్తో పాటు ఇంటర్నెట్ విలేజ్ సర్వైలెన్స్ ని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. మారుమూల అటవీ గ్రామమైన అడవి శ్రీరాంపూర్ని ఇంటర్నెట్ విలేజ్గా మార్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ గ్రామాన్ని ఏఐ విలేజ్గా మార్చేందుకు 1,20,00,000 ఖర్చు చేసినట్లుగా చెప్పారు. భవిష్యత్తులో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలల్ని చూసి అసూయ పడేలా చేస్తామన్నారు శ్రీధర్ బాబు. ఏఐ స్కూల్ హబ్ను మొదలుపెట్టిన తరుణంలో మా విద్యార్థులకు ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ చిన్నారులందరూ కూడా ఒక ఆలోచన చేసి మరి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా అడవి శ్రీరాంపూర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడే చేద్దామని మా కలెక్టర్ గారు, మా వేణుప్రసాద్ అనడంతో ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం. తర్వాత మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ టీ ఫైబర్ కార్యక్రమంలో అక్కడ కూడా ఒక ఏఐ ల్యాబ్ను స్కూల్లో ఎంపిక చేసుకొని పోతాం. దాని తర్వాత మరి ఆరోగ్య శాఖ మంత్రి, దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా ముందుకు తీసుకెళ్లేది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఒక ఏఐ ల్యాబ్ పెట్టే ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. విద్యా శాఖకు సంబంధించి మరి వారి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తూ, రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఫైబర్ ఆప్టిక్తో ఇంటర్నెట్ విలేజ్గా మార్చేందుకు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలోని అడవి శ్రీరాంపూర్తో పాటు మరో 2 సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోనూ, మరొకటి ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే తెలంగాణలో మొట్టమొదటి ఏఐ ల్యాబ్కు అడవి శ్రీరాంపూర్ జడ్పీ హైస్కూల్ కేర్ ఆఫ్గా మారింది. దీనిపై డీఈఓ మాధవి ఏమన్నారో చూద్దాం. ఒకటండి, ఏఐ పాఠాలతో ఏంటంటే ప్రతి పాఠశాలలో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ 3 గ్రేడ్లు. అంటే మనకేంది టోటల్ యాక్టివ్. ఒకసారి టీచర్ చెప్పగానే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొందరు అసలు అక్షరాలను గుర్తించడంలో కూడా ఇబ్బంది పడే పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసము సిస్టమ్ లో కొంత ఆ లెసన్ ని ఆన్ చేసేసి ఆ పిల్లవాళ్ళకి ప్రాక్టీస్ చేయించేసి ఆ పెన్ ఐడి ఉంటుంది, పెన్ ఐడి ద్వారా ఓపెన్ చేసేసి పిల్లవాడు అక్కడ డిస్ప్లే అయినటువంటి దాన్ని చదివే ప్రయత్నం చేస్తారు. ఇన్ కేసు ఏమైనా రాంగ్ చదివినట్లయితే సిస్టమ్ నువ్వు చదివేది రాంగ్, దాన్ని కరెక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ BOOK బుక్ అని ఉంటే పిల్లవాడు రాంగ్ చదివితే లేదు దీన్ని BOOK బుక్ అని చదవాలి అని గైడ్ చేస్తుంది. అంటే ఒక టీచర్ లేని క్రమంలో అది ఒక టీచర్ గా ఉపయోగపడుతుంది. మోర్ ఓవర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఒక కంటెంట్ ని టోటల్ లోపల క్లియర్ గా, ఇన్ డెప్త్ గా వాళ్ళు వివరణ తెలుసుకొని, చదువుకొని, డౌట్స్ క్లారిఫై చేసుకొని చదివే ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా పిల్లలకు సాధ్యమవుతుంది. కొద్ది రోజులు ఇక్కడ చూస్తున్నారు కదా, మామూలుగా టీచర్లు చెప్పేటువంటి పాఠాలకు పోల్చుకుంటే ఏఐ టీచర్ ఏంటంటే లిమిటెడ్, ఒక కొంతమంది పిల్లలకు కాన్సన్ట్రేషన్ చేసి చెప్పగలుగుతారు. స్లో లెర్నర్స్ కి ప్రాక్టీస్ ఎక్కువ అవసరం అండి.
1-2 టైమ్స్ చెప్తాము. చెప్పినప్పటికీ కూడా పిల్లవాడు క్యారీ అంటే పికప్ చేసుకోలేని టైంలో ఈ ఏఐ ద్వారా ప్రాక్టీస్ చేయించినట్టయితే ఒక 4th ఆర్ 5th టైంకి పికప్ అయిపోయి ఒక 1 మంత్ లోపల ఎక్సలెంట్ రీడింగ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. రీడింగ్ ఫ్లూయెన్సీ పిల్లల్లో ఇంప్రూవ్ అవుతుంది. అదన్నమాట. అంటే ప్రతి పిల్లవాడు కూడా అంటే లో నాలెడ్జ్ ఉన్న వారు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ స్లో లెర్నర్ కి ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం ఉంటుందండి. సో ఆటోమేటిక్ గా యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆన్లైన్ ఏఐ ద్వారా ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారు. ఉన్న కరికులం ఉన్న టాపిక్ ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ జనరల్ నాలెడ్జ్ ద్వారా ఆ టాపిక్ ని ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అన్నది గెయిన్ చేసుకోగలుగుతారు. ఈ ఏఐ ల్యాబ్లో 100కు పైగా ఏఐ స్కూల్స్ టూల్స్తో విద్యార్థులు టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి టీ ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుప్రసాద్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ అడవి శ్రీరాంపూర్ అనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న 4 గ్రామాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాము. ఇక్కడ ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వడంతో పాటు ఈ ప్రభుత్వ పాఠశాలకు కూడా మనం ఇంటర్నెట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్. సో దాంతో పాటు మనము ఇక్కడ వీళ్ళకి ఏఐ ద్వారా బోధన చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే ఉద్దేశంతో ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా పిల్లలను తయారు చేసే ఉద్దేశంతో మొట్టమొదటిసారి వీళ్ళకి ఒక హై అండ్ డెస్క్టాప్స్ ఇక్కడ పెట్టి ఒక కార్పొరేట్ స్థాయి ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి దీంట్లో 100కు పైగా ఏఐ టూల్స్ ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఉన్న టీచర్స్నే కాదు ఆ స్టూడెంట్స్ని కూడా ట్రైన్ చేసే క్రమం అనేది ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే టీ ఫైబర్ సేవలు ప్రతి మారుమూల ప్రాంతం యొక్క ప్రజలకు చేరాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశం పెట్టుకున్నది. ఇప్పుడు ఈ అటవీ శ్రీరాంపూర్ గ్రామం లోపల ఏవైతే ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయో ఇవి అన్ని గ్రామాలకు కూడా అందేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి, ఒక దగ్గర ఇచ్చామంటే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి కూడా ఇంటింటికి ఇంటర్నెట్ తో పాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలకి ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ తదితర సదుపాయాలు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటి వరకు టీ ఫైబర్ సేవలు అంటే ఏ జిల్లాల లోపల మొదలయ్యాయి? ఇప్పటి వరకు దాదాపు 15 జిల్లాలలో మనం కంప్లీట్ చేసుకున్నాం పనులు మొత్తం కంప్లీట్ గా. మొత్తానికి చెప్పాలంటే మీకు రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానికి గాను 8,900 గ్రామాలకి మనము టీ ఫైబర్ కనెక్టివిటీ స్టార్ట్ చేసి పెట్టాము. ప్రస్తుతం అయితే ఒక 4 గ్రామాలకు మనం పైలట్ ప్రాతిపదికన చేస్తా ఉన్నాము. ఈ 4 గ్రామాల్లో వచ్చిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం కంప్లీట్ గా అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. టీ ఫైబర్ ద్వారా తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి పల్లెకు కూడా ఇంటర్నెట్ మీ ద్వారా టీ ఫైబర్ ద్వారా చేరాలంటే ఇంకా ఎంత సమయం పెట్టండి? దాదాపు ఇంకో 2 నుంచి 3 నెలల కాలంలో ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో ఇచ్చే ఈ 9,000 గ్రామాల్లో ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా చేస్తా ఉన్నాం. సూపర్ టీచర్ ఎడ్యూ రీఫార్మ్స్ అనే స్టార్టప్ కంపెనీ ఇక్కడ విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడంలో సహకారం అందించనుంది. ఏఐ ల్యాబ్ ఏర్పాటుపై అడవి శ్రీరాంపూర్ విద్యార్థులు ఏమంటున్నారో చూద్దాం. My name is Malas. I'm studying 10th standard in ZPH Adi Shrampur. Actually సార్స్ వాళ్ళు కూడా లెసన్ చెప్తారు. చెప్పిన తర్వాత మాకు ఏదైనా డౌట్ ఉన్నది అనుకోండి, దీంట్లో వచ్చి మేము క్లియర్ చేసుకోగలుగుతున్నాం. ఎలాంటి డౌట్ అయినా ఇది ఈజీగా క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దీంట్లో తీసుకొని మనం క్వశ్చన్స్ అడిగినాం అనుకోండి, వాయిస్ అయితే వాయిస్, నార్మల్ గా టెక్స్ట్ చేసినా వస్తాయి. ఓకే, మనకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఇక్కడ మనకు వాళ్ళకు డౌట్ రేజ్ చేసినప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా ఇంకా అంటే ఏం కనబడుతుంది తేడా? ఇంతకు ముందు మాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే సార్ నన్ను అడిగి తెలుసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాకు అలా కాదు. ఇప్పుడు ఏదైనా ఫ్రీ టైం వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి మేము మా డౌట్స్ ని క్లియర్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏదైనా టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ సంబంధించిన ఫ్లో చార్ట్ టేబుల్స్ అలా మేము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు బయాలజీ తీసుకున్నాం అనుకోండి, బయాలజీ స్ట్రక్చర్స్ ఆఫ్ ద హార్ట్, దాని ప్రతి ఒక్క స్ట్రక్చర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుంటున్నాము. సోషల్ లో మ్యాప్ పాయింటింగ్, మ్యాథ్స్ లో కానీ ప్రతి ఒక్క ప్రాబ్లం కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ కూడా మేము దీంట్లో ఏది ఈజీగా వేగా ఉంటే మాకు ఏది అర్థమైతే అర్థమయ్యేది మేము తీసుకుంటున్నాం. చెప్పమ్మా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? అంటే ఇప్పటి వరకు సిస్టమ్ మీద ఏఐకి సంబంధించి ఎలాంటి గమనించావు తేడా? మై నేమ్ ఇస్ అశ్విత. ఐఎమ్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్. ఈ పర్ప్లెక్సిటీ టూల్ వచ్చిన తర్వాత మేము ఇందులో లెసన్స్ చాలా బాగా సార్స్ ఒకవేళ చెప్పినా మాకు అర్థం కాకుండా ఇందులో పర్ప్లెక్సిటీ అయ్యే ద్వారా మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం. అలాగే బయాలజీలో ఏదైనా డౌట్ వస్తే సార్ చెప్పిన తర్వాత ఏదైనా డౌట్ వస్తే కిడ్నీ యొక్క ఫంక్షన్ ఎట్లా జరుగుతుందని తెలుసుకుంటాం. అట్లే మ్యాథ్స్ లో అయితే ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాం, అలాగే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ ఎట్లా పర్ప్లెక్సిటీలో ఎట్లా వస్తాయని అట్లా చూసుకుంటాం. సోషల్ లో మ్యాప్ పాయింటింగ్, అట్లే హిందీలో అయితే గ్రామర్, ఇంగ్లీష్ లో గ్రామర్.
ప్రభుత్వ పాఠశాలల్లో గూగుల్ సేవల్ని వినియోగించుకునేందుకు గూగుల్ సంస్థతోనూ టీ-ఫైబర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పేందుకు ఏఐ టూల్స్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోడింగ్ బుక్స్ని కూడా అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి బిజినెస్ హెడ్, మీడియా రిలేషన్స్ ఆఫీసర్ దీక్షిత్ ఏమన్నారో చూద్దాం. రైజింగ్ 2047 ఇది ఇప్పుడు మారుమూల మంతిని నియోజకవర్గంలోని అటవీ శ్రీరాంపూర్ గ్రామం లోపల ఒక ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేసిరంటే నిజంగా తెలంగాణ రైజింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏఐ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల సూపర్ టీచర్ కాన్సెప్ట్ మేనేజర్ గారు ఉన్నారు. చెప్పండి అసలు అంటే మామూలుగా ఏంటిది అండి, మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి లెసన్ ప్లానింగ్ ఇస్తున్నారు, ఏం చెప్పుకోవచ్చు? ఓకే, సో తెలంగాణలోనే కాదండి, తెలంగాణ సంబంధించి మన సూపర్ టీచర్ అనేది కంప్యూటర్ కరికులం డెవలప్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అక్రాస్ ఇండియా, అక్రాస్ 14 కంట్రీస్ ఈ కరికులం అనేది చాలా మంది బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో అడవి శ్రీరాంపూర్ అనే ఒక గ్రామంని రీసెంట్ గా ఒక ఫెసిలిటీ యూజ్ చేసినందుకు ఒక అమ్మాయి ఆయన ఓనర్ ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి చూసి, అరే నేను డెవలప్ చేసింది ఎక్కడ ఏరియాలో లైక్ ఇంతవరకు తెలియని ఏరియాలో యూజ్ చేశారంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట. సో అలా ఇక్కడ ఇప్పుడు టీ-ఫైబర్ వాళ్ళు ఇంత మంచి ఇంటర్నెట్ సర్వీస్ తీసుకొచ్చారు, ఇంత ఫాస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఇంత సోఫిస్టికేటెడ్ ల్యాబ్ సెటప్ చేశారు. సో దీన్ని యూజ్ చేయాలి అంటే దీంట్లో మనం వాళ్ళు నేర్చుకోవడానికి చాలా మంచి కాంటెంట్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో కంప్యూటర్ కరికులం ఈజ్ సంథింగ్ అబౌట్ టెక్నాలజీ అండి. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంతా టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్సే. కానీ టెక్నాలజీ గురించి ఏ ఏజ్ వాళ్ళు ఏ టెక్నాలజీ తెలుసుకోవాలి? చాలా మందికి ChatGPT తెలుసు, ఫేస్బుక్ తెలుసు, గూగుల్ క్రోమ్ తెలుసు, అన్ని తెలుసు. కానీ వాళ్ళు యూజ్ చేసేది చాలా ఎంటర్టైన్మెంట్ పర్పసెస్ కోసం. కానీ వాళ్ళు నేర్చుకోవడానికి అలా చాలా ఉంటుంది, కొన్ని డెవలప్ చేయొచ్చు. అందులో నుంచి లైక్ వాళ్ళు చాలా అప్లికేషన్స్ వాళ్ళంతటా వాళ్ళే కూడా క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ వెబ్సైట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో వాటిని ఒక కాంటెంట్ తరగతి గదిలో టీచర్లు చెప్పేటువంటి పాఠాల కంటే ఏఐ టెక్నాలజీ చెప్పేటువంటి పాఠాలు ఇంకా ఎందులో మెరుగ్గా కనబడుతుంది? మనకి టీచర్స్ క్లాస్ లో ఒక చాప్టర్ ఒక పర్టికులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాని గురించి డౌట్స్ తెలియాలంటే ఇంకొక రోజు కొంతమంది అడగాలనుకున్న వాళ్ళు అడుగుతారు, కొంతమంది మొహమాటంగా ఉండిపోతారు, ఇంకొంతమంది అర్థం కాలేదు మనకి ఎందుకు అని చెప్పి లైక్ వేరే చాప్టర్కి వెళ్ళిపోతారు. కానీ ఇంకొక ల్యాబ్కి వచ్చి అక్కడ వచ్చి, హే నాకు ఈ డౌట్ ఇవాళ క్లాస్లో ఈ చాప్టర్ జరిగింది, నాకు అర్థం కాలేదు, నువ్వు కొంచెం నాకు సింపుల్గా చెప్తావా, నువ్వు తెలుగులో చెప్తావా నాకు ఇది, నువ్వు పోనీ లైక్ నాకు ఇది కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తావా అని ఒకటి అడగంగానే మనకి వెంటనే అక్కడ నుంచి ఇగో ఈ చాప్టర్ లో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ పాయింట్స్ లైక్ నువ్వు ఇలా సింపుల్ గా లైక్ నువ్వు అర్థం చేసుకో, దీనికి ఒక వీడియో కూడా ఇస్తాను నీకు, ఆగు చూడు అని చెప్పి ఒక వీడియో ఇస్తే ఆ అబ్బాయికి అది ఇంకొక రోజు టీచర్ ని కలిసి అడిగి మళ్ళీ వెయిట్ చేయకుండా అదే రోజు తన అండర్స్టాండింగ్ తో ఇంటికి సంబంధించింది ప్రతి ఒక్కటి ఇటు ఒక మెసేజ్ రూపంలో ఉంటుంది, తర్వాత ఒక వీడియో రూపంలో ఉంటుంది. తప్పకుండా. సో ఇది వీడియో మెసేజ్ అనే కాదండి, వాళ్ళు దాని మీద బాగా ఆసక్తిగా ఉండి వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నా కూడా దాన్ని మన ఐరా అని మనకి ఇందులో ఇచ్చే ఏదైతే ఏఐ చాట్ బాట్ ఉందో, సో అది వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఇస్తుంది, అండ్ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ లో చెప్తుంది అది, అండ్ దానికి కావాల్సిన ఏదైతే సింపుల్ అండర్స్టాండింగ్ ఇవ్వాలో అది కూడా వాళ్ళకి అది ఇచ్చేస్తుంది అది. అందుకని చెప్పి మనం ఎక్కడో యూట్యూబ్కి వెళ్ళిపోయి అక్కడ సెర్చ్ చేసి దాంట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వడమో, లేదా గూగుల్ సెర్చ్ చేసినప్పుడు చాలా పిచ్చి యాడ్స్ వస్తుంటాయి మనకి. సో ఇదన్నిటి వల్ల లైక్ వాళ్ళ టైం వేస్ట్ అవ్వడము, లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే సైడ్ డైవర్ట్ అయిపోవడము, ఇవన్నీ అవ్వకుండా మనము ప్రాపర్ గా దీన్ని కాంటెంట్ ని క్యూరేట్ చేసి వాళ్ళకి ఇచ్చాం కాబట్టి, సో దాని మీదే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాన్నే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేస్తాం. తెలంగాణ లోపల ఉన్నటువంటి అన్ని పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు ఈ టెక్నాలజీ చేయాలంటే ఇంకెంత సమయం పట్టేది? నన్ను అడిగితే రేపే అయితే బాగుంది అనిపిస్తుంది అండి. కానీ చాలా హార్డ్వేర్ విషయంలో ఒక ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ ని ఎన్నో వేల కిలోమీటర్స్ వాళ్ళు లే చేసుకుంటూ ఆల్రెడీ ఇంత సిస్టమ్ సెటప్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఒక మోడల్ స్కూల్ ని ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఏదైతే ఇనిషియేటివ్ ని లైక్ మనం సక్సెస్ఫుల్ గా లైక్ మనం ప్రోగ్రెస్ చేస్తున్నామో, ఒక 1 month లో మనం ప్రోగ్రెస్ చేసేసి ఆ వర్కింగ్ మోడల్ ని మనం రెప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక 6 months to 1 year లో ఒక 2600 స్కూల్స్ లో ఇదే అడ్వాన్స్మెంట్స్ ని, ఇదే ఏఐ ల్యాబ్స్ ని సెటప్ చేయాలనేది ఆల్రెడీ గవర్నమెంట్ ప్లాన్ చేసేసుకున్నారు. సో వాటికి ఎంత సపోర్ట్ చేయాలనేది లైక్ మేము ఉన్నాం, పార్ట్నర్స్ కరికులం మేము ప్రొవైడ్ చేస్తున్నాము, అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ వాళ్ళు వేరే ఆర్గనైజేషన్ ఉన్నారు. సో ఈ కొలాబరేషన్ లో దిస్ జర్నీ విల్ బి హ్యాపెనింగ్ అండి. Within 1 year we will
see this technology in all government schools? Hopefully I am wishing that it should happen as soon as possible అండి. 1 year అనేది like నేను ఎక్స్పెక్ట్ చేసిన టైం లైన్ అది. I think T-Fiber team will have a very solid time frame on it. నేను కంప్యూటర్ కరికులం ఏదైతే కాంటెంట్ రిలేటెడ్ గా ఉందో అండ్ ఏదైతే స్కిల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఆల్ ఓవర్ ఇండియా రిఫార్మ్స్ జరుగుతున్నాయో ఆ విషయంలో మనం ఈ పిల్లలందరికీ సపోర్ట్ చేయడానికి లైక్ మేము ముందుకు వచ్చాము. అండ్ మా సపోర్ట్ విల్ ఆల్వేస్ బి దేర్ విత్ ఆల్ దిస్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ఎనీ అదర్ స్కూల్ దట్ ఈస్ యూజింగ్ దిస్. ఏదైతే అటవీ ప్రాంతం లోపల అటవీ శ్రీరాంపూర్ మండలం లోపల ప్రస్తుతము ఆ ఏఐ పాఠాలు రానున్న రోజుల లోపల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2600 స్కూల్ లోపల దాదాపు ఏడాది కాలం లోపలనే ఈ ఏఐ సేవలు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అందుతాయని చెప్పి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజానికి అడవి శ్రీరాంపూర్లో 6 నెలల నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఊర్లోని టీవీలన్నీ స్మార్ట్ టీవీలుగా మారిపోయాయి. వైఫై కనెక్టివిటీతో ప్రతి ఒక్కరూ తమ మొబైల్లోనే అన్నీ వీక్షిస్తున్నారు. అయితే నామమాత్రపు రుసుముతో గ్రామాన ఫైబర్ కేబుల్తో ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణగా మార్చాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో 2096 గ్రామ పంచాయతీలకు T-Fiber యాప్టిక్ను లింక్ చేశారు. ఇందుకోసం భారత్ నెట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2500 కోట్లు అందించింది. అందులో భాగంగానే 20 Mbps స్పీడ్తో అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఉచిత ఇంటర్నెట్పై గ్రామస్తులు ఏమంటున్నారో చూడండి. అడవి శ్రీరాంపూర్ గ్రామం, మా పేరు వచ్చేసి మెట్టు ప్రసాద్, మండలం ముత్తారం, డిస్టిక్ పెద్దపల్లి. ఈ నెట్ ఫైబర్ ద్వారా మాకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల మాకు న్యూస్ ఛానల్ కానీ ప్రతి ఒక్క ఛానల్ అంతకుముందు నెలకు 300-400 అని రీఛార్జ్ చేసేది. ఇప్పుడు ఆ రీఛార్జ్ అనేది లేకుండా మాకు ఫ్రీగా రావడం మాకు ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది. మాకు ఎంతో ఇప్పుడు దీనివల్ల మేలు జరుగుతుంది. అంతకుముందు మాకు ప్రతి నెల రీఛార్జ్ చేసుకునేది, డబ్బులు ఉంటేనే ఛానల్ వచ్చేది, లేకుంటే రాకపోయేది. ఇప్పుడు ఇది మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడం మాకు ఎంతో చాలా గర్వకరంగా ఉంది. శ్రీధర్బాబు మాకు ఈ మా ఊరును అడవి శ్రీరాంపూర్ గ్రామం ఎంచుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ శ్రీధర్బాబు గారు. ఎందుకంటే T-Fiberని ఇచ్చారు మాకు విలేజ్కి, అండ్ అడవి శ్రీరాంపూర్కి ఫస్ట్ టైం ఇచ్చారు. అందులో మా ఇంటికి ఫస్ట్ వచ్చింది T-Fiber. ఇనాగరేషన్ డే రోజు కూడా మా ఇంట్లోనే జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు యూజ్ T-Fiber. అండ్ T-Fiber ద్వారా మేము లాస్ట్ టైం మాకు ఇంటర్నెట్ ఇక్కడ ఉండేది కాకుండా ల్యాప్టాప్ యూజ్ చేస్తాను. సో హైదరాబాద్లో యూజ్ చేస్తే అక్కడ 24 hours మనకి వైఫై ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వైఫై లేక నేను రానులే ఇంటికి అని చెప్పేసి చెప్తుండే వాళ్ళం. సో ఇప్పుడు ఫీల్ హ్యాపీ టు కమ్ అడవి శ్రీరాంపూర్. ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారు T-Fiber ఇంటింటికి ఇంటర్నెట్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద మా అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఇంటికి నెల నెట్ డబ్బులు కట్టకుండానే ప్రతి ఒక్కరు ఫోన్లో కానీ టీవీలు కానీ సిస్టమ్ వర్క్స్ కానీ అన్ని ఫ్రీగా చేసుకోగలుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ దూరంలో జాబ్ చేసే వాళ్ళు, బెంగళూరు నుండి వచ్చిన వాళ్ళు, పూణే నుండి వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఇంట్లోనే జాబ్ చేసుకోగలుగుతున్నారు ఈ ఇంటర్నెట్ తోటి. మరియు అడవి శ్రీరాంపూర్ గ్రామంలో స్కూల్లో ఫస్ట్ ఏఐ ల్యాబ్ మన రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రవేశపెడుతున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో మేము మా మంత్రివర్యులు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారికి ఎంతో రుణపడి ఉంటాము. ఇంటర్నెట్ విప్లవంతో అడవి శ్రీరాంపూర్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటయ్యాయి. నిఘా కోసం 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ గ్రామ పంచాయతీకి లింక్ చేయడంతో పాటు ముత్తారం పోలీస్ స్టేషన్కు, హైదరాబాద్లోని T-Fiber ఆఫీస్కు కూడా అనుసంధానం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఈ గ్రామంలో క్రైమ్ రేటు తగ్గేందుకు ఆస్కారం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే 94 మండలాల్లో T-Fiber సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుతో అనేక ప్రభుత్వ సంస్థలను కనెక్ట్ చేసేందుకు నడుం బిగించారు. డిజిటల్ తెలంగాణ మిషన్లో అడవి శ్రీరాంపూర్ ఇప్పుడు ముందు వరుసలో నిలవడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.